కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. అత్యంత కృపాశీనుడు అయిన మా తండ్రి అయిన దైవమా, మీకు వేల కొద్ది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఉదయకాలం ఈ రీతిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. ఏవో మేమందరం మీ మనుషులము. మీ గ్రంథం మంచి మాట చెప్తుంది, మనలను పుట్టించిన వాడు దేవుడు అని. మనకు మనమే మనలను పుట్టించుకునలేదు అని. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మా జీవితంలో ఏ కార్యం ఎప్పుడు ఎలా జరగాలో నువ్వన్నీ ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు తండ్రి. ఒక్క ఇంచు కూడా నీ దగ్గర నుంచి తండ్రి, నీ కనుసంధానంలోంచి మేము దాటిపోలేదు. అంత స్పష్టంగా నువ్వు ఆకాశం నుండి దృష్టిస్తూ ఉన్నావు. అందుకు మా జీవితాల్లో జరుగుతున్న ప్రతి కార్యానికి నిన్ను ముందు పెట్టుకుని ప్రభువా, నిన్ను స్తుతించి మేము ఈ కార్యక్రమాలు అది ఫోకస్ పాయింట్స్. రకరకాల సంప్రదాయాలు సంస్కృతులు నాయన మమ్మల్ని పుట్టించిన వాడు నీవు అని మేము ఎరిగి ఉన్నాం కనుక నిన్ను స్తుతించి మేము ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. అయా, పెండ్లి కుమారుడు అంటే సృష్టికర్త అయిన దేవుడా, నువ్వు పెండ్లి కుమారుడుగా రాబోతున్నావు. ఈ సంఘము అనే వధువుని నువ్వు తీసుకుని వెళ్తావు. అందుకు సాదృశ్యంగా ఈ కుమారుడిని పెండ్లి కుమారుడుగా అలంకరించడానికి మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఉన్న పరిశుద్ధులు, బంధువులు, స్నేహితులు, సంఘమంతటి యొక్క సమక్షంలో ఈ కార్యాన్ని మేము జరిగిస్తుండగా ఇది మొదలుకొని కరుణాకర్ యొక్క తండ్రి వివాహ విషయాల్లో జరిగే అన్నింటిలో మీరు తోడు. ఇక్కడ ఎవరైతే మంచి మనసుతో బిడ్డలు జీవించడానికి వచ్చారో వారందరినీ జీవించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, భావములు ఆరోపిస్తూ ఆ కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానియున్నా యేసు పుణ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఓకే తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు పయనించుడి. అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ
పలికే మమతల మను దేవాది దేవుని దీవెన సిరులు కుటుంబ పరివారం పరిచర్య కుటుంబ పరివారం పరిచర్యకంకితం కంకితం వైవాహిక జీవనం విభుడేసు కంకితం వైవాహిక జీవనం విభుడేసు కంకితం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం ఇది కమనీయ కళ్యాణ రాగం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం తన
స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే సర్వాధికారి సర్వోన్నతురాలు చేసుకోవచ్చు ఆశీర్దిస్తున్నాం ప్రభా. ఇదిగోని నీకు మీరు ఇచ్చినట్టు నీ కృపను బట్టి నీకు ఉన్నారు ప్రభా. దాని కుమార్ మీరు జీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను ప్రభా. మీరు ఇచ్చినట్టు కార్యక్రమంలో సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని ప్రార్థన చేస్తాం ప్రభా. ఆయన కుమారుని నాయన మా పెళ్లి కుమారుడిగా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం పెట్టడం సహాయం దయచేయండి. ఇంకా జరిగినటువంటి కార్యక్రమం అన్నిటిలో నాయన మీరే సహాయము దయచేయండి. నీ నామానికి భయంకరంగా నాయన కుటుంబానికి దీవునికరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయడం సహాయం దయచేయండి. ఈ కృపాన్ని కాపుదాన్ని వీళ్ళందరూ తోడుగా ఉంది. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ అక్కడి దగ్గరికి వెళ్తాదంట. వర్షాలు అక్కరా వెళ్ళిపో. కిట్టు ఒకసారి వద్దంటే తవ్వదు వద్దులైతే వద్దులైతే
చేయాలి కదా, డ్యూటీకి వెళ్ళి హెవీ పని చేయాలి కదా. వద్దా వద్దు వద్దు పద్మని కాదు, రాసుకోండి అడిగాడు ఎవరైనా ఉంటే తీసుకోండి అని. వద్దు వద్దు వద్దు. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కళలు వచ్చి అత్యంత పరిశుభ్రమైన మా ప్రియ దైవమా, మీకు ఆధారం వేలాది దేవ. ఇదిగో నాయన నీ ప్రియ కుమారుడు కరుణాకర్ని తన తల్లి గర్భంలో ఉంటుండగానే చూసుకొని వాక్యం లాగా సెలవిస్తుంది నాయన. మనుషుల పక్షంగా తల్లిదండ్రులుగా ఇచ్చే 9 నెలలు ఉండి బయటపడిన తర్వాత కానీ ప్రభావ కనుగా ఉంటుండగానే నాయన నువ్వు నీ కుమారుని చూచావు. ఆ చూచినటువంటి పరంపర మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది నాయన. నరునికి సాటి అయిన సహాయమును నువ్వు అనుగ్రహించావు. ఇదిగో నాయన మరి ఆ బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను, 2 దంపతులను బట్టి స్తుతిస్తున్నాను. వారు ఏకం చేయబడక మునుపు అయ్యా పెండ్లి కుమారుడిగా నాయన సిద్ధపరచబడడానికి ఇదిగో కుటుంబీకులు, తల్లి, అలాగే శ్రేయాభిలాషులు, దైవజనులు అందరూ కలిసి వచ్చారయ్యా. మా కంటే ముందుగా కూడా నీ ఆశీర్వాదం బిడ్డకు అత్యధికంగా కావాలి. ఎందుకనంటే మా దీవెన నిజంగా నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ నువ్వు నీ చేయి చాచితే ప్రభా ఖచ్చితంగా తన జీవితం అంతా కూడా తన భాగస్వామిగా ఆశీర్వాదంగా ఉంటుంది ప్రభా. అందుకు నీ సహాయాన్ని అత్యధికంగా బిడ్డ పక్షంగా నేను కోరుతూ నాయన కరుణాకర్ని దర్శించండి. ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో పెండ్లి కుమారునిగా నేను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. దర్శించండి బిడ్డ యొక్క జీవిత ప్రయాణం అంతటి మీరు తోడై ఉండండి. ఆయన సాయంత్రం జరగబోయేటువంటి ప్రధాన కార్యక్రమం, అలాగే రేపు ఉదయం జరగబోయేటువంటి వివాహ కార్యక్రమం, వీటన్నిటిలో మీ వేవేల దూతలతో మీరు రండి నాయన. ఆనాడు కానాను విందులో ఉన్నప్పుడు ఎలాంటి లోటు కూడా అక్కడ నిలువబడలేదు. నువ్వు ఉంటే ప్రభా ఏ లోటు కూడా ఇక్కడ నిలువబడదు నాయన. అందుకు నాయన మీ ప్రసన్నత, మీ సన్నిధి మాకు కావాలయ్యా. అత్యధికంగా ఈ బిడ్డ పక్షంగా నేను కోరుకుంటూ ఉన్నాం. నిండు హృదయంతో దర్శించు నాయన. అలాగే ప్రభా 128వ కీర్తనలు ఎలాగైతే నువ్వు నాయన ఒక యజమానుడిని, ఒక కుటుంబానికి శిరస్సుగా ఉండే వ్యక్తిని దీవించావు, ఆ దీవెనలన్నీ ఈ క్షణం నుంచి బిడ్డ జీవితంలోనికి సమృద్ధిగా కుమరిస్తావు. ఆకాశం వారి జీవితాలు కొనసాగాలని మీరు మేమందరం కలిసి ఆవేదను వాడ ఆయన ఇక్కడ నుంచి వద్దని ఎన్నిసార్లు చెప్పాలి. వాటన్నింటినీ అనుభవించగలుగుతాడు. అద్భుతం చేయండి. పాదాలకి కుమారుని అప్పగిస్తూ మీకే స్తుతి మహిమ కలగాలి. యేసు పరిశుద్ధ నామములో విజ్ఞాపన వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం
ప్రభు చేసెను మీ సంగమం మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఈ భావము మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం
మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు,
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు, ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. నాయన వస్త్రాలు, ఆభరణాలు, నాయన స్వీట్స్ తదితర తండ్రి పలహారాలు పంపించి బిడ్డ మాది అని చెప్పి నాయన జరుపుకునే కార్యక్రమానికి మేము వచ్చాం. ప్రభా, ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా రేపు జరగబోయే వివాహానికి తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదకరంగా జరిపించాలని బిడ్డలు ఏవైతే వస్తువులు తీసుకొచ్చారో వాటన్నిటినీ మరి పెళ్లి కుమార్తె తరఫు వారు స్వీకరించి మరి అలంకరించుకొని వచ్చి నాయన నిన్ను వైపుపరచడం కార్యక్రమం సహాయం చేయాలి. ఏ సుపరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. మరండి మీరేం చేశారు ఒక్కసారి అనుకుంటాం. అమ్మ ఎలా తిరిగి మన మాట వినండి. 5 నిమిషాలు అయిపోతుంది కార్యక్రమం. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు వస్తువులు తీసుకొచ్చిన దాంట్లో మొదటిగా అది ఇవ్వమ్మ, ఈ పక్కనమ్మ, ఇగో చీర, ఆకు, ఒక్క, బంధు ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఇవి ఇవ్వండి, ముందు ఇవి ఇవ్వండి చీర. తర్వాత ఇదిగో టాయిలెట్ బాక్స్ తీసుకొచ్చారు, కాస్మెటిక్స్ బాక్స్, చెప్పులు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా ఇచ్చారు. తర్వాత అమ్మ 5 పళ్ళు, పువ్వులు తీసుకెళ్ళారు. ఇవన్నీ పెట్టించుకుంటే అమ్మ పక్కన స్వీట్స్ అమ్మ ఇవ్వండి అమ్మ పట్టు అవి తీసుకుంటాం. అరటికలు కూడా తీసుకొచ్చారమ్మా.
అయ్యోమ్మా ఇదే ఓకే సరేనమ్మా మీరు ఒక నిమిషం చీర మార్చి తీసుకురావాలి 5 నిమిషాల్లో తీసుకురండి. నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకునుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం 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 కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి కలిమిలో లేమిలో ప్రేమించాలి మమతలే మల్లెలై పరిమళించాలి మురిసిపో మా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చండి. మనం వెళ్ళిపో అందరికి. అత్యంత కృపాశీనుడు అయిన మా తండ్రి అయిన దైవమ్మ నీకు వేలకు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు తండ్రి అబ్రాహాము కుమారుడు ఇస్సాకు తన భార్య తండ్రి రెబెకా కొరకు ప్రభువా మరి ఎలియాజరు తన తరఫున వెళ్ళి వస్తువులు ఇచ్చి ఆభరణాలు ఇచ్చి అయినా ఈ బిడ్డ మాది అని చెప్పి తండ్రి ప్రదానం చేసుకున్నాడని సంప్రదాయం లేఖనాలు అదే సంప్రదాయంగా మేమందరం కలిసి కరుణాకర్ ప్రభా తను చేసుకుపోయే బిడ్డ దుర్గాకు నాయన ఈ వస్తు సామగ్రి తీసుకుని వచ్చాడు. ఇక మీదట ఈ బిడ్డ మాది, ఈ బిడ్డ మా ఇంటి బిడ్డ అవుతుంది అనే దానికి సూచకగా ఈ పొందు కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తూ ఉన్నాం. దేవ ఈ కార్యక్రమంలో మీరుండి మీకు మహిమకరంగా
ఈ నూతన వధూవరులుగా ఉండబోతున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఇరుపక్షాల తల్లిదండ్రులకు, కుటుంబాలకు, వచ్చిన శ్రేయోభిలాషులందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిపించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వీటిని ప్రతిష్ఠిత చేస్తూ యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా, అందరూ చక్కగా అందరూ పట్టుకొని వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి, క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి, ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా, పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా, శుభకరమే, కమనీయమైన కళ్యాణమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే, ఎన్నెన్నో కాలాల అనురాగమే, ఈనాడే ఇలలో శ్రీకారమే, కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము,
స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్న మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్న మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసా